ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులకు సులభతరంగా దర్శనమే టీటీడీ ధ్యేయం. ఇంటర్నెట్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై భక్తుల హర్షం. తిరుమలలో టీటీడీ ఈవో పరిశీలనలు. వేసవిలో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు. గోవిందుని సేవలో పులకించిన గుంటూరు. నిత్య సేవలను వీక్షించి తరించిన భక్తజనులు. తిరుమలలో రామానుజుల వారి జయంత్యుత్సవాలు. పరమగురునికి ప్రణమిల్లిన శిష్య పరంపర. తిరుమల తిరుపతి దేవస్థానములు ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు బ్రహ్మాండ నాయకుని భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. టీటీడీ టికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తూ సులభతరమైన దర్శనానికి మార్గాలను సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా తేదీల వారీగా టికెట్ల వివరాలను తెలుసుకుందాం. ఏప్రిల్ 18వ తేదీ శనివారం 5403 టికెట్లు, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం 7889 టికెట్లు, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం 12501 టికెట్లు, ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం 14186 టికెట్లు, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం 13380 టికెట్లు, ఏప్రిల్ 23వ తేదీ గురువారం 13060 టికెట్లు, ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం 10456 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వేసవి రద్దీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన తిరుమలలో పలు ప్రాంతాలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. వేసవి కాలంలో తరలివచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లతో సిద్దంగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా మాధవం యాత్రికుల వసతి సముదాయాన్ని సందర్శించారు. మాధవంలోని కళ్యాణకట్ట, లాకర్ సదుపాయాలను పరిశీలించారు. అలాగే భక్తులు తిరుమలలోని వివిధ లగేజీ సెంటర్లలో భద్రపరుచుకున్న లగేజీలను పొందే పీఏసీ 4లో సదుపాయాలను పరిశీలించారు. అనంతరం సెంట్రలైజ్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ వేసవిలో అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు కళ్యాణకట్ట వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈవో వెంట చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ సివి అండ్ ఎస్ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. తిరుమల వస్తున్న భక్తులందరికీ కూడా మనం సౌకర్యాలు మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. ఇక ప్రతిరోజు కూడా 60 నుంచి 80 వేల మంది వరకు భక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు అందరికీ ఏంటంటే మనం రూమ్స్ ఒకటే ప్రొవైడ్ చేయాలి, గదులు ఒకటే ప్రొవైడ్ చేయడానికి కుదరదు. అందుకోసం ఇక్కడ పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని రూమ్స్ ఉన్నాయి. దాంట్లో టాయిలెట్స్, లాకర్స్, అంటే క్లాక్ రూమ్ లాగా ఉందన్నమాట. అక్కడ కనుక శానిటేషన్ బాగా ఇంప్రూవ్ చేసినట్లయితే, అంటే మన రూమ్స్లో ఎలా ఉంటుందో అంతకంటే కూడా మనం బాగా చేసినట్లయితే ఎక్కువ మంది వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు 3-4 గంటల దాన్ని వాడుకున్నారనుకుంటుంటే 15 నుంచి 20 వేల మంది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వసతి సమస్య అనేది ఉండకుండా ఉండే విధంగా ఇది ప్లాన్ చేస్తున్నాము. దీన్ని కూడా అవుట్ సోర్స్ చేసి వేరే ఏజెన్సీ ద్వారా చేస్తున్నాము. ఇప్పటికే శానిటేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. లైటింగ్ కానీ, బాత్రూమ్స్ కానీ, మిగతావన్నీ కూడా ఇంప్రూవ్ చేద్దామని చూస్తున్నాము. కళ్యాణకట్లో కూడా మన శుభ్రత అనేది ఇంప్రూవ్ చేద్దాము. తర్వాత ఎక్కువసేపు భక్తులు వెయిట్ చేయకుండా ఉండే విధంగా కూడా కొన్ని కళ్యాణకట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ లాగా ఇచ్చాం. ఇంతకుముందు ఏమిటంటే మన కళ్యాణకట్లో శ్రీవారి సేవకులు అని చెప్పేసి వాళ్ళని ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కళ్యాణకట్ట వర్కర్స్ అని చెప్పేసి వాళ్ళకు కూడా పీస్ రేట్ వర్కర్స్కి ఏ విధంగా మనం పే చేస్తున్నామో అదే విధంగా వాళ్ళకి పే చేస్తూ ఇన్సెంటివ్ ఇస్తూ ఏ విధమైన డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా, వాళ్ళకు కూడా ఏ విధమైన ఎవరి దగ్గర నుంచి కూడా హరాస్మెంట్ కూడా ఉండకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము. అలా చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా తగ్గ పని చేయడానికి అవకాశం ఉంటుంది.
త్వరగా కూడా చేస్తారు. భక్తులు కూడా ఎక్కువసేపు క్యూలో ఉండకుండా వెంటనే తలనీలాలు సమర్పించి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొన్ని స్టెప్స్ రాబోయే సమ్మర్ అంటే వేసవికాలం రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ శుభ్రతను ఇంప్రూవ్ చేయడానికి చాలా చర్యలు చేపట్టబోతా ఉన్నాం. ఒక 15-20 రోజుల్లో అదంతా కూడా మనకు తెలుస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి నిత్య వారపు విశేష సేవలను చూసే భాగ్యం అందరికీ దక్కాలనే సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం శ్రీవారి వైభవోత్సవాలు. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ వైభవోత్సవాలను తిలకించిన భక్తజనం పరవశించారు. గురువారం ఉదయం తిరుప్పావడ సేవ, సాయంత్రం పూలంగి సేవలను వీక్షించి తరించారు. దీనికి తోడు వైభవోత్సవాల ప్రాశస్త్యాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వివరించిన తీరు ఆకర్షణీయంగా సాగింది. గుంటూరు నగరంలో శ్రీవారి వైభవోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 18 వరకు నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి సేవలను వీక్షించి తరిస్తున్నారు. అశేష తెలుగు ప్రజానీకం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాల్లో శ్రీవారి వైభవోత్సవాలను చూసి పరవశిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, శ్రీవారి కొలువు, సహస్రనామార్చన తదితర నిత్య పూజల అనంతరం స్వామివారికి గురువారం విశేషంగా నిర్వహించే తిరుప్పావడ సేవను కన్నుల పండుగగా జరిపారు. అనంతరం శ్రీవారి తిరుప్పావడ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అలగంగా జనకులకు అర్ఘ్యపాద్యాచమనాలు అలగంగా జనకులకు అర్ఘ్యపాద్యాచమనాలు జలధిశాయికిని మజ్జనమిదే షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి జాడతోడనిత్సలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములిదే ధరణీధరునకు గంధ పుష్పధూపములు ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిత్సలును సమర్పయామి జాడతోడనిత్సలును సమర్పయామి. అమృతమథనునకు తిరుమలేశుడి ఉత్సవ విశేషాలను తిలకించి తన్మయత్వంతో మురిసిపోతున్న భక్తజనం తమ అభిప్రాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఈ తిరుప్పావడ సేవకి టికెట్ దొరకాలన్నా మేము సేవించుకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది. కానీ ఇక్కడ ఇంత దగ్గరగా స్వామివారిని సేవించుకొని దర్శనాన్ని కూడా చూసుకోవడం అనేది నేత్రానంద భూతులు అవుతున్నారు. చాలా ధన్యవాదాలు. ఓం వెంకటేశాయ నమ. గోవింద గోవింద గోవింద. మేము తిరుపతిలో కూర్చొని ఎన్నాళ్ళైనా కూడా ఈ సేవలు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అది ఇప్పుడు మనకి గుంటూరులో పెడతాం వల్ల మనకి బాగా అన్ని అనుకూలంగా చూస్తున్నాం. అందరికి మంచినీళ్ళని మజ్జిగని అన్ని బాగా ఏర్పాటు చేశారు. ఈ చేసినందుకు వీళ్ళందరికీ బాగా ధన్యవాదాలని చెప్తూ నిజపాద దర్శనం బాగా జరిగింది. సుప్రభాతాలు అవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. అందరికీ బాగా చూస్తున్నారు. అంతా అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా టీటీడీ వారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం తిరుపతి వెళ్ళి అన్ని సేవలు చూడాలంటే కుదరదు. సో మనకేంటంటే స్వయంగా తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ మనకు గుంటూరు ఇచ్చేసి ఇన్ని సేవలు చేస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.
ఇక్కడ తిరుప్పావై సేవ జరిగిందండి ఈరోజు. ఇప్పటిదాకా మేము ఎప్పుడు తిరుప్పావై సేవ ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నాము. యంగ్స్టర్స్ కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచి అవకాశం ఇది చూడడానికి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ओम नमो वेंकटेशाय। हम लोग आज यहाँ ये जो हम दर्शन करने के लिए आए हैं, ये अगर हम तिरुपति में होते तो शायद ऐसे दर्शन हमें वहाँ नहीं हो पाते, क्योंकि वहाँ बहुत क्राउड रहती है, टिकटों की प्रॉब्लम रहती है। लेकिन ये आज तिरुपति वालों ने यहाँ जो इसका ये जो समायोजन किया है, इसके लिए इसमें हम लोग बहुत भाग्यशाली अपने आप को महसूस करते हैं कि हमें ये देखने का सौभाग्य यहाँ प्राप्त हुआ है। और यहाँ जो सेवा चल रही है बहुत अच्छी चल रही है। इसमें हर तरह का तिरुपति के बारे में पूरा उसका वर्णन बताया जा रहा है। గురువారం సాయంత్రం అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవను శోభాయమానంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో చక్కగా తీర్చిదిద్దిన ఊయలపై ఉభయ దేవేరుల సమేత శ్రీవారిని దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారికి పూలంగి సేవను నిర్వహించారు. భక్తులు పూలంగి సేవలో స్వామివారిని దర్శించుకుని తరించారు. బాలగండవర గోపాల నిను చాలా లాలనుచును చేరు లలనలిరుగడల బాలగండవర గోపాల నిను చాలా లాలి 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 లాలి. ఉదుటు గుడ్డల సరములు ఇయ్యాలలుగా అదరి కంకణ రవము బహుగతుల మ్రోగా. ఉదుటు గుడ్డల సరములు ఇయ్యాలలుగా అదరి కంకణ రవము బహుగతుల మ్రోగా. ఒదిగి చెంపల కత్తులొక్కింతవిగా. ఇక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శుక్రవారం నాడు స్వామివారికి నిర్వహించే అభిషేక సేవ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించారు. చంద్రుని యొక్క చల్లని కాంతిని తెల్లటి కాంతిని కూడా తిరస్కరించగలిగినటువంటి తెల్లటి గోటి కాంతి కలిగినటువంటి వాడు. అంటే స్వామివారి పాదాలలోంచి ఏకకాలంలో 3 రంగుల్ని తిరస్కరించగలిగిన కాంతులు వస్తుంటాయి. పైభాగంలో వచ్చేటటువంటి నీలపు కాంతులు ఇంద్రనీలమణుల యొక్క కాంతుల్ని తిరస్కరిస్తాయి. అడుగు నుంచి వచ్చేటటువంటి కాంతులు పద్మరాగమునుల యొక్క కాంతుల్ని కప్పేస్తాయి. ఇక ఆయన గోటి చివర నుంచి వచ్చేటటువంటి కాంతి చంద్రుడి యొక్క కాంతిని కప్పేస్తుంది. అటువంటి కాంతుల యొక్క నిధి అయినటువంటి నీ శ్రీపాదములున్నాయే, అటువంటి నీ నిజపాదములను ఎప్పుడు చూస్తానో తండ్రి, ఒక్కసారైనా జీవితంలో చూసి ఆ శ్రీపాదముల మీద నా తల వంచి నమస్కరిస్తానా అని శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. ఆ పాదములు ఎంత గొప్ప పాదములో మీరు ప్రతిరోజు వింటున్నారు. మన్మూర్ధిని కాళ్యపణి వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో శ్రీ భాష్యకారుల వారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భగవద్ రామానుజుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన గురువారం రామానుజుల వారికి విశేష అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పెదజియర్ శ్రీ శఠకోప రామానుజ పెరియ జియర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజియర్ స్వాములు, ఇతర జియర్ స్వాములు ప్రబంధ గోష్ఠి పారాయణం నిర్వహించారు. చూపే
అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రామానుజాచార్యుల వారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మీతని వల్లనే కంటిమి తిరుమణి ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము ఈతడే రామానుజులు ఇహ పరదైవము ఈతడే రామానుజులు ఇహ పర. రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ శ్రీ పెందుర్తి వెంకటేష్ మరియు కమిటీ సభ్యులు గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మంటపంలో దాతల విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు స్వామివారి తీర్థ ప్రసాదాలను వీరికి అందజేశారు. వెంకటేశాయ నమః. ఓం వెంకటేశాయ నమః. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి 1,00,000 పుష్పార్చనను పరిమళ భరితంగా నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేశారు. వివిధ వర్ణాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన 1,00,000 పుష్పార్చనను భక్తులు పరవశులై వీక్షించారు. పుష్పయాగము ఆజీనర్జునుడు చేసింది పుష్పయాగము పూజలందరూ చేసే పుష్పయాగము పూజలందరూ చేసే పుష్పయాగము. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహించిన తరువాత సర్వాంగ శోభితంగా అలంకార భూషితులను చేసి గరుడ వాహన సేవను జరిపారు. కాంచీపురంలోని శ్రీ ఉలఘనంద పెరుమాళ్ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ రామానుజుల అవతార మహోత్సవాలను మనోహరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు వక్తలు శ్రీ రామానుజుల వారి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ విజి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని పెరియ కోయిల్లో చిత్రై మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చిత్రై మాసంలో నిర్వహించే ఉత్సవాలను వేద పండితులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేసి శుభారంభం చేశారు. అంతకుముందు ఆలయంలోని నంది మంటపంలో పరమశివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి పంచమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
108 దివ్య దేశాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రం తిరుకురుంగుడి శ్రీ నమ్మాళ్వార్ అవతరించిన పుణ్యస్థలం. భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో భాగంగా స్వామి అలగియ నంబి పెరుమాళ్ను ఉభయ దేవేరుల సమేతంగా రథంపై ఆసీనులను చేసి రథోత్సవాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ రథోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులందుకున్నారు. నాకు ఎదురింకనేది దేవశిఖామణివి ఇష్ట దైవమవు నీవు దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను తలచితి కామించి నీ బంటనట. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి సమీపంలోని వడవూరు శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహన సేవలు కమనీయంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి వారిని గజవాహనంపై, సీతమ్మ తల్లిని హంసవాహనంపై వేంచేపు చేసి నగర పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ప్రసిద్ది చెందిన పడైవెట్టి మారియమ్మన్ ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1008 కలశాల్లోని క్షీరంతో శ్రీ మారియమ్మన్కు అభిషేకాన్ని నిర్వహించారు. అంతకుముందు మహిళలు కలశాలను శిరస్సున ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అర్చక స్వాములు భక్తి శ్రద్దలతో నిర్వహించిన క్షీరాభిషేకాన్ని కన్నులారా తిలకించి భక్తులు పరవశులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కారైకాల్లో ప్రసిద్ది చెందిన శ్రీ మారియమ్మన్ ఆలయంలో 35వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మారియమ్మన్ తల్లికి నిర్వహించిన పుష్పయాగం భక్తులను ముగ్ధులను చేసింది. ఉత్సవంలో తొలుత మహిళలు వివిధ వర్ణమయ పుష్పాలను బుట్టలలో నింపుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తర్వాత వేద పండితులు అమ్మవారికి పుష్పయాగాన్ని శోభాయమానంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని దేవకోట్టై శ్రీ కోదండరామ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున శ్రీరామచంద్రమూర్తి రథోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి చక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తులను రథంపై వేంచేపు చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఊరేగించారు. కుంభకోణం సమీపంలోని తిరుచ్చేరై శ్రీ జ్ఞానాంబికా సమేత శ్రీ సారా పరమేశ్వర ఆలయంలో చిత్రే మాసోత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గణపతి హోమం, నవగ్రహ హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లకు 108 వలంపురి శంఖాలలోని ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. భక్తులకు సులభతరంగా దర్శనమే టీటీడీ ధ్యేయం. ఇంటర్నెట్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లపై భక్తుల హర్షం. తిరుమలలో టీటీడీ ఈవో పరిశీలనలు. వేసవిలో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు. గోవిందుని సేవలో పులకించిన గుంటూరు. నిత్య సేవలను వీక్షించి తరించిన భక్తజనులు. తిరుమలలో రామానుజుల వారి జయంత్యుత్సవాలు. పరమగురునికి ప్రణమిల్లిన శిష్య పరంపర. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం ప్రసారమయ్యే తమిళ ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.